అస్మద్గురుభ్యో నమః. ఆత్రేయసగోత్రజాతం జగన్నాథార్య సత్పుత్రం శ్రీ పార్థసారథిం వందే మాతులం మహిమాతులం. నాకున్న మేనమామగారులు 5-6 ఉంటే వీళ్ళందరూ కూడా వేలు విడిచిన మేనమామలు ఇలా చెప్పుకున్నప్పటికీ సొంత మేనమామల్లా ఉన్నవాళ్ళు. వాళ్ళల్లో పార్థసారథి ఆచార్య, వంగల పార్థసారథి ఆచార్య పనిచేసింది నరసాపురం టైలర్ హై స్కూల్లో తెలుగు పండితుడిగా అయినప్పటికీ తెలుగు, సంస్కృతము, ఆంగ్లము, అలాగే హిందీ, అలా పద్ధతి లోపలే బెంగాలీ భాష, తమిళము ఇలాంటి వాటిల్లో మంచి పాండిత్యం సంపాదించిన మహానుభావులైన ఆయన దగ్గర ఆయన వ్యాసాలు చెప్తుంటే వ్రాయసగాడుగా ఉండేవాడిని. ఉంటూ అక్కడి నుంచి పదాల సౌందర్యాన్ని తెలుసుకోవడం, వ్యాఖ్యానం చేసే విధానాన్ని, భాష మీద పట్టుని తెలుసుకోగలిగాను. దురదృష్టం ఏంటంటే వారి దగ్గర కేవలం 4-5 సంవత్సరాలు మాత్రమే శిష్యరికం చేసుకోగలిగాను. సాయంకాలాలు ఆటలాడుకోవడం ఇలాంటి మానేసి 4:30 నుంచి 6:30 దాకా వారి దగ్గరే సేవించుకోవడం జరిగింది. అది వారికి దాసోహం సమర్పించుకుంటూ ఇది 69-74 మధ్యనే జరిగిన సంఘటనలు. అది అంచేత ఒక్కసారి వారిని స్మృతికి తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ వేదబాధ స్థవంలో అడుగు పెడుతున్నాం. అజ్ఞానయోగాత్ అపచారకర్మ యత్పూర్వం అస్మాభిః అనుష్ఠితం తే తథేవ సోడా సకలం దయాళో పితేవ పుత్రాన్ ప్రతరో జుషస్వ. నేను చాలా తప్పులు చేశానయ్యా, తెలిసి కాదు, అజ్ఞానం, తెలిసి కూడా తెలియకుండా ఉన్న కారణం చేత. అజ్ఞానయోగాత్, అజ్ఞానమే సొంత జ్ఞానం అనుకునే స్థితి లోపల అపచార కర్మ, అది ఉపచారం కాదు, అపచారమే, పని కట్టుకుని కష్టపెట్టడం. యత్పూర్వం అస్మాభిః అనుష్ఠితం తే, మా తరఫున మా చేశాం మేమంతా కూడా. తదేవ సోఢ సకలం దయాళో తదేవ సో ఊఢ. అవన్నీ కూడా సహించావయ్యా, నువ్వు చూస్తూ ఊరుకున్నావే సకలం. అంచేత నువ్వేం చేయాలి? ఆ దోషాలు తొలగించి దయాళో, దయ కలిగిన వాడివి కదయ్యా నువ్వు. పితేవ పుత్రాన్ ప్రతి నహ జుషస్వ. తప్పులు చేస్తాడు పిల్లవాడు, తండ్రి, కానీ బయటికి గెంటేస్తాడా? దూడ తప్పు చేస్తుంది, ఆవు గెంటి పారేస్తుందా? లేదు. ఎద్దు పొడి చంపేస్తుందా? లేదు. అలాగా రక్షిస్తుంది. పితేవ పుత్రాన్, మాతృదేవత అయితే రక్షణ కలిగిస్తుంది. రక్షణ గొప్పగా ఇవ్వాల్సిన పిత, పిత రక్షతి ఉంది కదా అక్కడ. అంచేత స్వామి నన్ను రక్షించవయ్యా. పితేవ పుత్రాన్, ఇక్కడ పితా శబ్దంతో తండ్రి ఒక్కడే కాదండి, తల్లిని కూడా పిత అని చెప్తుంది మనకి ఋగ్వేదం. అది తమాషా. పితా శబ్దం అన్నది పాతి, రక్షించున్నది. తల్లి, తండ్రి, తాత వీళ్ళందరూ కూడా. పితేవ పుత్రాన్ ప్రతినో జుషస్వ. ఋగ్వేదంలో 7వ కాండలో వస్తున్న మంత్రం ఇది. వాస్తోష్పతే ప్రతరణౌన ఏధి గయస్థానో గోభిః అశ్వేభిః ఇందో అజరాస తే సఖ్యే శ్యామ పితా ఇవ పుత్రాన్ ప్రతినః జుషస్వ. సరిగ్గా ఇదే వాక్యం ఇక్కడ వచ్చింది శ్లోకంలోను. పితా ఇవ పుత్రాన్, అది పితేవ పుత్రాన్ కల్పించుకున్నాడు. ప్రతినః జుషస్వ. వాస్తోష్పతే, వాస్తోష్పతి అంటే వాస్తు, వాస్తు అంటే వసించే గృహము. వాస్తోష్పతే గృహపాలక, వాస్తు పురుషుడా, రక్షించేవాడా. అంచేత నీకోసం మా కోసం ప్రతరణ, తరింపజేసేవాడివి నువ్వు, అంటే ప్రవర్ధకుడివి. గయాస్పాన, గయాస్పాన అంటే గయ అంటే సంపదన అర్థం. గయా ప్రేయగా వెళ్ళారంటారే, ఆ గయకి వేరే అర్థాలు పెనపడానికి ఉంటారు. కాదు, సంపదలు ఇచ్చే చోటది గయ. గయస్పాన, ధనములని వర్షించేవాడా, వృద్ధ చేయించేవాడా. ఏది అల్లా మా దగ్గరికి రావయ్యా నువ్వు అంటే గయాశ్రార్థం అంటారు సార్.
ఈ శ్రాద్ధం వల్ల గైలో పెట్టడం అంటే అందుకోసం కాదు ఇక్కడ. అంటే ఏమైంది, దానివల్ల నీ సంపద పెరుగుతుంది, పితృదేవతల సంపదలు పెరుగుతాయి, అంతే తప్ప గైలో పిండ ప్రదానం చేయండి అన్నాడు శాస్త్రం చచ్చిపోతుంది చేయలేక. ఇదే అర్థం అక్కడ. గయ శబ్దానికి ఉన్నతమైన ధనము అని అర్థం. అది అలాంటిది కలిగించు. ఇందో, ఇంద్రుడా అని కాదు, ఇందు అంటే సోమపానం మీద ప్రేమ కలిగిన స్వామి. తే సఖ్యే, నీ స్నేహం కనుక మేము పొందినట్టయితే, గోభి అశ్వేభి అజరాస శ్యామ, నీ ఉందు వల్ల, నీ స్నేహం వల్ల మాకు ముసలితనం లేకుండా నిత్యము పొడుచువాళ్ళగానే ఉంటాం మేము. ఎలాగా, గోభి అశ్వేభి. గోభి అంటే ఆవులు పశువులు, అశ్వములు అంటే ఇవి తెలుసును. కానీ చమత్కారం అంటే గోవులంటే మాకుండే లోపల ఉండే అంతరింద్రియములు, అశ్వములంటే కర్మేంద్రియములు. గోవు ఏంటంటే గుర్రాలు, కోరికలే గుర్రాలు కదా, అందుకని చెప్పి లోపల ఉండే ఆవులు ఏం చేస్తాయి, పచ్చిగడ్డి తిని పాలు మనకిస్తాయి అన్నమాట. అగో అలాగా గోభి అశ్వేభి అంటే ఇంద్రియ నిగ్రహం రెండు రకాలే వచ్చి మమ్మల్ని మేము వినాశరహితులమై అజరాస శ్యామ, ముసలితనం లేకుండా ఉండగలం. ఆయన మహానుభావుడు ఎవరైనా దశరథుడు ఎన్ని వేల సంవత్సరాలండి, 60,000. ఎందుకున్నాండి అలాగే పాపం. చివరికి రేపు రాముడి పట్టాభిషేకం అని చెప్పి, రాముడికి ఎన్నేళ్ళు ఉన్నాయి, ఆ 14 పెళ్ళైంది, 26 ఆ టైం వస్తుంది అక్కడ. రాముడికి 12 పెళ్ళైంది, 12 24 ఏళ్ళు. ఆ టైంలో కూడా ఈ మహానుభావుడు శృంగారం అనుభవించడానికి వెళ్ళాట. అంటే ఇంద్రియ పటుత్వం ఎంత గొప్పగా ఉందో చూడండి ఒక్కసారి. రథ్యర్థం మహారాజా కామబల సంయుక్త, కైకం ఇంటికి వెళ్ళాడు. మేము అలా అంత క్షేమంగా ఉండాలి అయ్యా స్వామి, వినాశరహితులమై ఉండాలి. అంచేత పితేవ పుత్రాన్, తల్లిదండ్రులు పెద్దలు తమ పిల్లల్ని ఎలాగైతే రక్షించుకుంటారో అలాగే నీవు నహ ప్రతి జుషస్వ, మా వంక నిలబడు, రక్షించు, మా పాపాలని తొలగించు నువ్వు దయచేసి. తప్పులు చేశాం, తప్పులు చేయుట మా వంతు, దండన ఇచ్చుట నీ వంతు, యమదండన పొందుట మా వంతు, దయ చూపించడమే నీ వంతు. మా కొసరాజు గారు ఓ రామని నామం ఎంతొచ్చిరా రాస్తూ అంటారు, తప్పులు చేయుట మా వంతు, దండన పొందుట మా వంతు, యమదండన పొందుట మా వంతు, దయ చూపించడమే నీ వంతు. దయాశతకంలో కూడా అదే, అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేషు సార్వభౌమి, ఏమిటమ్మా నువ్వు అంటున్నారు. అలాగే ఇక తరువాత ఇంకో శ్లోకం కూడా ఇలాంటిదే. సంసారాఖ్య క్రుద్ధ సర్పేణ తీవ్రై రాగద్వేషోన్మాద లోభాది దంతై దష్టం దృష్ట్వా మాం దయాళు పినాకి దేవ నః త్రాత త్రాయతాం అప్రయచ్చన్. ఇలాంటి భావాలు చాలా చోట్ల శ్లోకాల్లో కనిపిస్తాయి. సంసారం అనే క్రుద్ధ సర్పం ఉంది. సర్పములన్నీ విషం ఉండవు, కానీ దంతములతో కొరికినప్పుడు దాంట్లో కొత్త ఇది వస్తుంది, ఆ విషం అక్కడి నుంచి వస్తుంది. సంసారాఖ్య క్రుద్ధ సర్పేణ, మామూలు పాములైతే పనిగట్టు కాటేయవు, క్రోధం కలిగినప్పుడే కాటేస్తాయి. ఇవి తేడా ఉంటుంది దానికి. మళ్ళీ దానికి కాస్త శివపురాణం వెతుక్కోండి, లేదా వాయుపురాణం చూడండి, లేదా వామన పురాణం చూడండి, దాంట్లో తెలుస్తుంది. సంసారాఖ్య క్రుద్ధ సర్పేణ తీవ్రై, తీవ్రంగా ఉంటాయి ఇవి. రాగద్వేష ఉన్మాత లోభాది దంతై, వాడి దంతాలుంటాయి. రాగము, ద్వేషము, ఉన్మాదము, లోభము, ఇలాంటి అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్స ఇలాంటి దంతాలుంటాయి, కోరలు. దష్టం, వాటి చేత కరవబడ్డాను నేను. దృష్ట్వా, చూసి కూడా అటు చావు రావటం లేదు, విషము లోపల ఉంటుంది. బయట అన్ని విషయాలు ఒకసారి ప్రాణం తీయవండి, క్రమక్రమంగా తీసే ఉంటాయి. అలాగే శ్వేతనాగని ఉంటుంది, అది విషం ఎలా ఉంటుందంటే కాటేస్తే వాడు నవ్వుతూనే ప్రాణం వదిలిపెట్టేస్తాడు. క్లియోపాట్రా అని మన షేక్స్పియర్ నాటకం రాశాడు. ఆ క్లియోపాట్రా అలాగే తెల్లనాగుతోటి కాటేయించుకుంది మహాతల్లి, ప్రశాంతంగా పోవాల ఉద్దేశంతో. కానీ అలాంటి దంస్ట్రం దృష్ట్వా మాం దయాళు పినాకీదేవ, పినాకము చేతిలో కలిగిన మహానుభావుడు ఉన్నాడే, నా త్రాత త్రాయత అప్రయచ్చన్,
నన్ను రక్షించాలి. అప్రేచ్ఛన్ అంటే నేనేమీ కష్టపడకుండానే రక్షణ బుద్ధి కలిగి ఉండి మమ్మల్ని రక్షించాలి. ఇది కూడా ఋగ్వేదంలో 10వ మండలంలో చెప్పింది. దేవైర్నో దేవ్య అదితి పాతు దేవత్రాత త్రాయతాం అప్రేచ్ఛన్ తన్నో మిత్రో వరుణో మామహంతాం అదితి సింధు ఉతజ్జౌ. ఈ మంత్రంలో దేవతల పేర్లన్నీ చెప్పి మీరు రక్షించండి. ఈ దేవతలకందరికీ అధికారి అయ్యా నువ్వు అంటున్నాడు జైమిని ఇక్కడ. దేవీ అదితి దానాది గుణములు కలిగినది. అవి అదితి అంటే నాశనము ఎరుగని ఈ భూమిని చూచావా, మామూలుగా ఈ భూమి లేదా దేవమాత. అదితి దేవై అంటే తన సంతానంతో కలిసి ఉండి దానశీలాది గుణయుతులైన దేవతలందరితోటి కలిసి ఉండి నిపాతు బాగుగా రక్షించాలి. అదితే ఉంది, తల్లి ఉన్నారు, వాళ్ళ కొడుకుని పిలిచి ఎవరైతే నువ్వు ఇలా బంధుసురా, నువ్వు ఇలా బంధుసురా. వెనకటి రోజుల్లో ఇంటి యజమానురాలు ఉండేది, కొడుకులు ఉండేవారు. నేను పొలం వెళ్ళి బంధుసురారా, నువ్వు ఇలా చూసురారా. అందరి సేవకులకి ఆవిడ అలా చూసేది. పాపం అలాంటి కుటుంబాలు మేము చూసాం. అలాగే అదితి రక్షించవమ్మా, నీ సంతానమైన దేవతలతో కూడి నిపాతు మమ్మల్ని బాగుగా రక్షించాలి. లేదు నహాపాతు మమ్మల్ని బాగా రక్షించాలి. అలాగే దేవ దివ్యమానుడైన త్రాత రక్షకుడున్నాడే సూర్యుడు సవిత అప్రయుచ్చన్ మాయందు రక్షణ బుద్ధి కలిగి ఉండి జాగరూకుడై ఉండి ఎప్పుడూ కూడా వెలుతురిస్తూ త్రాయతాం రక్షించుగాక. అలాగే మిత్ర వరుణ అదితి సింధు ద్యౌ వీళ్ళందరూ కూడా రక్షించాలి. వీళ్ళందరికీ కూడా నాయకుడివి, వీళ్ళందరికీ కూడా ప్రతినిధిగా ఉన్న మహానుభావుడివి. నువ్వు మమ్మల్ని రక్షించవయ్యా మహానుభావ అంటూ ప్రార్థిస్తున్నారు జైమిని. ఇప్పుడు ఇంకో తమాషా శ్లోకం ఏమిటది? ఇత్యుక్త్వా తే ఏ సమాధే నమంతే రుద్ర త్వాం తే యాంతి జన్మాహి దష్టాః సంతో నీలగ్రీవ సూత్రాత్మానం తత్వాయామి బ్రహ్మణ వందమానః. ఇది కూడా ఋగ్వేదంలోది, కొంత భాగమేమో రుద్రంలో కూడా వస్తుంది. ఇత్యుక్త్వా తే ఏ సమాధౌ నమంతే. ఇంతకుముందు చెప్పిన మాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సమాధి దశ అంటే సమ్యక్ ఆది, పరమాత్మ తప్ప ఇంకొకటి నాకు ఉపకారకుడు లేడు అన్న ఆది అంటే ప్రాప్, అంటే ప్రాప్ అని ఇంగ్లీష్ పదము, ప్రాపు తెలుగు పదము ఆధారంగా కలిగి ఉండి సమ్యక్ ఆది. తే ఏ సమాధౌ నమంతే ఎవరైతే అలాగ సమాధి ఎందు దృష్టి పెట్టి, నేను సమాధి దశలో ఉన్నాడండి. సమాధి దశ అంటే అర్థం ఏమిటి? ఇక చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకూడదన్నమాట. అలాంటిది సమాధౌ, ఈ సమాధి నమంతే. దీనికి ఒక తమాషా ఉదాహరణ. మా మిత్రుడు ఒక ఆయన సాయిబాబా భక్తుడు, షిరిడి సాయిబాబా భక్తుడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు దండ పెడుతూ సాయి తైనమహ అంటూ ఉంటాడు పాపం. ఆయన ఒకసారి బాసర వెళ్ళాడు. అక్కడ ఎందుకో శ్లోకాలు చెప్పాడు ఆయన. శ్లోకాలు కవిత్వం చెప్పేవాడు. చివరికి చటుకుని సాయి సరస్వత్యైనమహ అన్నట్టు. అక్కడ అందరు నవ్వారట. పదేదానికి సాయిబాబాను రాముడు కృష్ణ అన్నారు, సరస్వతి కూడా కలిపావు నువ్వు అనుకున్నట్ట. ఇంటికి వచ్చాడు, బాధపడ్డాడు. నేను చెప్పాను, లేదయ్యా, నీకు ఏ దేవతకు దండం పెట్టావని కంటే కూడా నీకు సాయిబాబా గారి మీద ఏకాంతమైన దృష్టి ఉంది. ఆయన దేవుడు అవునా కాదా ఇవన్నీ నేను మాట్లాడను. నీ ఏకాంత, నీకు ఉన్న ఫోకస్ చెప్తున్నాను నేను. అక్కడ కూడా సాయిబాబాను చూడగలిగేవయ్యా. అది ఏకాగ్రత, సింగిల్ పాయింటెడ్ ఫోకస్, అది గొప్పది అన్నాం. సంతోషించాడు అతను బాబా. అలాగనమాట. ఏ సమాధౌ నమంతే రుద్ర త్వాం తే యాంతి, వాళ్ళు నిన్నే చేరుకుంటారు. అలాగా జన్మాహి దష్ట, ఏ యాంతి జన్మాహి దష్ట, ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా సంతో నీలగ్రీవ సూత్రాత్మన అహం తత్వాయామి బ్రహ్మణ వందమాన. నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి నిన్ను యామి
చేరుతాను వందమాన నమస్కరిస్తూ. హరిశ్చంద్రుడికి లోహితాసుడు పుట్టకమునుపు తపస్సులవి చేసి వరుణదేవుడిని ప్రార్థిస్తే వరుణదేవుడు అన్నాడు, నీ పుట్టిన పిల్లవాడిని నాకు అప్పచెప్పాలి, నాకు ఇచ్చేసేయాలి. అలా త్యాగం చేయడానికైతే లోహితుని తర్వాత మళ్ళీ ఇంతమంది పుట్టుకొస్తారు నీకని చెప్పాడు. హరిశ్చంద్రుడు సత్యపాలకుడు కదా. ఓ సరే అన్నాడు. పిల్లాడు పుట్టాడు. వరుణదేవుడు వచ్చాడు, నాకు అర్పణ చెయ్యి. లేదా తంటి పిల్లాడు కదయ్యా, కాస్త ఎదగని ఇస్తా కదా అంటే ప్రీ నర్సరీ ఇవన్నీ అయిపోయాయి. అక్కడి నుంచి ఎల్కేజీ కూడా అయిపోయింది. 3వ క్లాసులోకి వచ్చాడు. ఇప్పుడు ఇది ఇవ్వటం లేదు అంటే మాట తప్పాడు హరిశ్చంద్రుడు. ఇది చాలామంది తెలియదు, పురాణంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. అందుకనే హరిశ్చంద్రుడు కానీ కష్టాలు వచ్చాయి అక్కడ. శ్మశానంలో గిడుగుతాయి ఇవన్నీ కూడా అందుకోసం వచ్చాయి. సరే ఉంచండి. చివరికి పిల్లవాడికి 7 ఏళ్ల వయసు ఉండగా ఇవ్వకపోతుంటే వశిష్ఠుడు కూడా చెప్పాడు, తప్పురాని పిల్లలేదు ఆయన. అందుకని వరుణదేవుడు నీళ్లతోటి పట్టుకున్నాడు పిల్లాడిని. అంటే ఒంటిలోకి నీళ్లు వచ్చాయి. ఆ నీరు తగ్గాలంటే ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చాయి, అప్పుడు లేవు. వైద్యులుగా చేతులు ఎత్తేశారు. అప్పుడు వశిష్ఠుడు ఒక సలహా చెప్పాడు, పురోహితుడు కదా చెప్పాలి. ఇదే వయసున్న కుర్రవాడిని ఎవరైనా కానీ నీకు దానం ఇస్తే వాణ్ణి వరుణదేవుడికి ఇయ్యి, ఇతనికి బదులుగా అతనికి ఇయ్యి, తద్వారా నీ పిల్లాడు బతుకుతాడు. చాటించాడు మహానుభావుడు. ఈ వయసున్న కుర్రవాడిని సర్వలక్షణ సంపన్నుణ్ణి ఎవరైనా ఇస్తే వాళ్ళకి నేను అర్ధరాజ్యం ఇస్తాను అంటూ చెప్పాడు. అక్కడ అజీగర్తుడు అనే మహర్షి ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకుని వాడిని నేను ఇవ్వను, నా సంతానం అన్నాడు అజీగర్తుడు. చిన్న కొడుకు నాకు ప్రధానం అంది అజీగర్తుడి భార్య. వింటున్నాడు మధ్య ఉన్నవాడు సునశ్శేపుడు. అనుకున్నాడు, అమ్మకి నాన్నకి అక్కర్లేని వాడిని నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిందాక ఉండి ఆ వచ్చే అర్ధరాజ్యం నా అన్నయ్య తమ్ముడు అనుభవిస్తారు, అమ్మ వాళ్ళు బాగుంటారు. బయలుదేరాడు రాజభటులతోటి బలి ఇవ్వబడ్డం కోసం. వెడుతుండగా అనుకోకుండా విశ్వామిత్రుడు తగిలాడు. విశ్వామిత్రుడు ఈయనకి మేనమావుతాడు. అప్పుడు కాళ్ళెట్టుకున్నాడు. ఎలాగా అంటే రాజా కృతకార్య అహమపి జీవావా, నేను బతకాలి, అతని పని చేయాలి. ఇది ఎక్కడ అమెరికా నుంచి వచ్చాట అల్లుడు, చక్కిలాలు తింటా అన్నట్ట. చక్కిలాలు చేసింది ఆవిడ. నేను పాలలో ముందుకు తింటా అన్నట్ట. ఇంట్లో పాలు లేవదు అప్పటి రోజుల్లో సంగతి. పక్కింటికి వెళ్ళి పిన్ని గారు కాస్త పాలు ఇస్తారండి, కొంచెం పర్వాలేదు కాచి రెయ్యగా ఉన్నాయి తీసుకెళ్ళు. గ్లాసు పట్టుకొచ్చి ఇచ్చింది. వీడు ముంచుకు తిన్నాడుదా పాలు తాగలే. వీడు మళ్ళీ పాలు పట్టుకెళ్ళి బాకీ తెచ్చేసింది. అంటే రాజుగారి పని అవ్వాలి, మరి అదవ్వాలి, ఇలాంటిది ఉంది ఇక్కడ. అప్పుడు విశ్వామిత్రుడు కొన్ని మంత్రములు చెప్పాడు. ఆ మంత్రములు చెప్తే సాక్షాత్తు వరుణదేవుడి కిందకు వచ్చాడు, పరమాత్మ వచ్చాడు. హరిశ్చంద్రుడికి వరుణుడికి చెప్పి ఈ పిల్లవాడిని వదిలించారు. ఇది సురశ్యపుడు కదా, ఉపనిషత్తులో ఉంది, ఋగ్వేదంలో ఉంది. ఇమమ్మే వరుణ, ఓ వరుణదేవ, శృదీహవం, నా స్తోత్రం వినవయ్యా, అద్యాచ మృడయ, నన్ను ఇప్పుడే ఆనందపెట్టు, త్వాం అవస్యు ఆచకే, నిరంతరము నిన్ను సేవిస్తాను, తత్ త్వా యామి బ్రహ్మణా వందమాన, నిన్ను స్తోత్రములతో వందనం చేస్తాను, తదా ఆశాస్తి, నాకు క్షేమం కలిగించవయ్యా, నృపదాదివ ముంచదు త్రుపదాదివేన్మమూచాన. ఒకప్పుడు వాడు దుర్మార్గం చేశాడు అంటే వాడి కాళ్ళు చేతులు కట్టి చెక్క ముక్కలతోటి కాళ్ళు చేతులు కట్టేసేవారు. వాడు నిరపరాధి అని తెలిసాడనుకోండి, రాజుగారే స్వయంగా వచ్చి ఆ కాళ్ళ కట్టిన చెక్కలు ఊడగొట్టేవాడు. అప్పుడు వాడికి రాజపదవి కూడా ఇచ్చేవాడు. ద్రుపదాదివ ముంచత్, నా పాపాలు కాళ్ళలా పట్టున్నాయి, ద్రుపదాదివ, నా కాళ్ళని కట్టేసిన చెక్కల వంటివి, ద్రుపదాదివ ముంచదు, ద్రుపదాదివేన్మమూచాన, స్నిన్నత్వాత్ విమలాదివ. ఈ మంత్రాన్ని సంధ్యావందన మంత్రాలు దానికోసం అది చెప్తున్నారు. అంచేత భగవంతుడా, తత్వాయామి బ్రహ్మణ వందమాన, స్తోత్రములతో నిన్ను ప్రార్థన చేస్తాను. ఇలాంటి అద్భుతమైన గాథలు ఉపనిషత్తులలో ఉన్నాయి. ఒక్కసారి ఏ భక్తినా ఇలాంటి తీసుకు ప్రచారం చేస్తే ఆచారాల వెనకాలనే అర్థాలు తెలుస్తాయి. ఎవళ్ళు గోపికలు లేవు. నమస్కారం. స్వస్తి.